కార్యవర్గ మహిళా యువజన సంఘాల సంయుక్త ప్రమాణ స్వీకార మహోత్సవానికి విచ్చేసినటువంటి రాష్ట్ర అధ్యక్షులు గటిక విజయ్ కుమార్ గారు, గౌరవ అధ్యక్షులు మద్దా లింగన్న గారు, 2 దశాబ్ద కాలకు పైగా ఎల్బీ నగర్లో కుల సంఘానికి విశేష సేవలు అందించి మన రాష్ట్రానికి పెలిక కులానికే తలమానికమైనటువంటి కోకాపేట భవన నిర్మాణ చైర్మన్ గా పదోన్నతి పొంది వెళ్ళినటువంటి మా సుందరి వీరభాస్కర్ గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి మా ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసినటువంటి అతిరథ మహారథులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. మరి ఈ మధ్య కాలంలోనే మొన్న 12వ తారీఖు నాడు చైతన్యపూర్లో సాయి గార్డెన్లో ఎల్బీ నగర్, రంగారెడ్డి, జిహెచ్ఎంసి ఉమ్మడిగా ఏర్పాటు చేసినటువంటి కౌన్సిల్ సమావేశంలో ఆ 2 జిల్లాలతో పాటు ఎల్బీ నగర్ కమిటీకి కూడా నేను బుద్ధే వెంకటేశ్వర్లు బీవి, అదేవిధంగా నా సహచరుడు ప్రధాన కార్యదర్శి ముత్తినేని వెంకటేశ్వర్లు గారు ఏకగ్రీవంగా ఎన్నిక కావడం, మరి తదుపరి మా కార్యవర్గాన్ని పూర్తి స్థాయిలో నియమించుకోవడానికి ఈరోజు ఈ కార్యక్రమాన్ని పెట్టిన సందర్భంలో మీరందరూ మా ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసినందుకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, దాంట్లో భాగంగానే మహిళా కమిటీకి సంబంధించి 2 సంవత్సరాల టెన్యూర్ అయిపోయిన సందర్భంలో నూతన కమిటీని ఎన్నుకోవడం, అదేవిధంగా రాష్ట్ర యువజన సంఘానికి అనుబంధంగా జిల్లాలో కూడా యువజన సంఘాన్ని కూడా మన ఉండాలనే ఉద్దేశంతో యువజన సంఘాన్ని కూడా ఏర్పాటు చేసుకోవడం, దానికి అధ్యక్షులుగా మహేష్ కుమార్ గారు, అదేవిధంగా ప్రదీప్ గారు, మహిళా కమిటీ అధ్యక్షులుగా గత 2 సంవత్సరాలుగా సేవలు అందించినటువంటి అధ్యక్షురాలుగా నాగమణి గారు, ప్రధాన కార్యదర్శిగా శ్రీలత గారు ఎన్నుకోవడం, వారి యొక్క పూర్తి కమిటీని ఎన్నుకునే అవకాశాన్ని మాకు కల్పించినటువంటి రాష్ట్ర సంఘానికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి మీ అందరికీ కూడా తెలుసు ఎల్బీ నగర్ అంటే రాష్ట్ర సంఘానికే తలమానికం, గుండెకాయ లాంటిదని చెప్తా ఉన్నాం. ఏ సందర్భం వచ్చినా, ఏ కార్యక్రమం అయినా కూడా ఎల్బీ నగర్ నుంచి మరి పరిపుష్టిగా మీకు నిధులు ఇవ్వడమే కాకుండా సర్వీసెస్ ఫిజికల్ గా కూడా మేము అనేక రకాలుగా సేవ చేస్తున్నటువంటి మా ఎల్బీ నగర్ చాలా సమున్నతంగా ఉంది. దానికి అనుగుణంగానే మీరు కూడా ఎల్బీ నగర్ ప్రాంతానికి చాలా గౌరవప్రదంగా మీరు మమ్మల్ని కూడా చూసుకుంటున్నారు. దాంట్లో భాగంగానే మా ప్రాంతంలో మహిళా హాస్టల్ నిర్మాణం కోసం కూడా ఈ మధ్యనే పునాది వేయడం జరిగింది. ఎందుకంటే ఈ ప్రాంతంలో మన పెరక కులస్తులు మరి విశేషంగా చుట్టుపక్కల ఉన్నటువంటి జిల్లాల నుంచి విచ్చేసి స్థిరపడి ఉన్నారు కాబట్టి వారికి అవకాశం కల్పిస్తున్నందుకు, దాంట్లో మరి మహిళలు మరి విద్యార్థుల కోసము మంచి సర్వీసెస్ ఇవ్వడానికి ఉపయోగపడతాయి. దాంట్లో మేము భాగస్వాములు అవుతున్నందుకు, చేస్తున్నందుకు మీకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మీ అందరికీ కూడా తెలుసు మరి గటిక విజయ్ కుమార్ గారు రాష్ట్ర అధ్యక్షులుగా అయిన తర్వాత అనేకమైనటువంటి వినూత్నమైనటువంటి కార్యక్రమాలు తీసుకొని ముందుకు పోతా ఉన్నారు. ప్రతి జిల్లాలో కూడా అనేక కార్యక్రమాలు తీసుకుంటూ మరి ప్రజలకు దగ్గర కావాలని చూస్తా ఉన్నారు. పెరక కులం అంటే ఒక మైనారిటీ కులం కాదు, మరి చాలా మేధావర్గం ఉన్నటువంటి కులంగా మనం అందరం కూడా గుర్తింపు తెచ్చుకుంటున్నాం. ఒకప్పుడు కులం పేరు చెప్పుకోవడానికి ఇబ్బంది పడి మనం ఈ రోజు పెరక కులం అని గర్వంగా చెప్పుకుంటాము. అది వారి ఆధ్వర్యంలో మరి బలమైనటువంటి పునాదులు వేసుకుంటుంది. దాని కొనసాగింపుగా ఎల్బీ నగర్ తప్పకుండా ముందు మీకు సహాయ సహకారాలు అందజేస్తుందని తెలియజేస్తూ, రాష్ట్ర సంఘము ఏ పని ఇచ్చినప్పటికీ కూడా తప్పకుండా మీ వెన్నట్టు నడుస్తూ కుల సంఘానికి ఎలాంటి ఇబ్బంది లేని రాకుండా మేము తప్పకుండా మీ వెన్నట్టు నడుస్తామని, కుల సంఘం యొక్క అభివృద్ధిలో మా యొక్క పాత్ర తప్పకుండా ఉంటుందని, వీటన్నిటికీ బాట వేసినటువంటి మద్దలింగన్న గారు మాకందరికీ ఆదర్శం. కుల సంఘానికి ఎంతో సేవ చేసి మమ్మల్ని అందరినీ ముందుకు నడిపిస్తున్న సందర్భంలో ఈ ప్రాంతంలో ఎల్బీ నగర్, రంగారెడ్డి, జిహెచ్ఎంసి యొక్క మరి ఉమ్మడి వేదికల కోసం వారి యొక్క విశేష కృషిని అభినందిస్తూ ధన్యవాదాలు కూడా తెలియజేస్తా ఉన్నాం. భవిష్యత్తులో కూడా తప్పకుండా ఎల్బీ నగర్, రంగారెడ్డి, గ్రేటర్ హైదరాబాద్ కమిటీలు అనేక కార్యక్రమాలు తీసుకునే క్రమంలో ముందు ఉంటామని తెలియజేస్తా ఉన్నాం. అంతేకాకుండా విజయన్న గారు మరి ఈ మధ్య కాలంలో కులగణన గురించి కూడా మరి ప్రస్తావించి అనేక జిల్లాల్లో కూడా ఆన్లైన్ లో మనం అందరం కూడా మన కులం బీసీ కులంలో పెరిక కులం యొక్క మరి గణన పూర్తి స్థాయిలో జరగాలని ఆన్లైన్ సేవలకు కూడా పూనుకోవడం జరిగింది. వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మనం అందరం కూడా వారి ఆశయానికి అనుగుణంగా అందరం కూడా ఆన్లైన్ లో మన యొక్క పేర్ల యొక్క నమోదు చేసుకుందామని తెలియజేస్తూ, తద్వారా మన యొక్క కులగణన అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది. కాబట్టి మనందరం కూడా వారికి చేయూతని వాళ్ళని కోరుకుంటా ఉన్నాం. అదేవిధంగా మన ఎల్బీ నగర్ ప్రాంతం నుంచి మొన్నటి వరకు సేవలు అందించినటువంటి
వీరభాస్కర్ గారు మరి కోకాపేట చైర్మన్ గా కూడా పదోన్నతి పొంది వారు విశేష సేవలు అందిస్తా ఉన్నారు. వారు ఒక బిజినెస్ మ్యాగ్నెటే కాకుండా కులం యొక్క సేవ అంటే ఆయనకు చాలా ఇష్టం. నేను వారిని చాలా దగ్గరగా చూస్తున్నా కాబట్టి వారు చైర్మన్ గా ఉన్నారు కాబట్టి మనం అందరం కూడా కోకపేట భవన నిర్మాణం కోసం ఆర్థిక చేయూతనిచ్చే విషయంలో ముందు వరుసలో ఉండాలి. ఇప్పటికే ఉన్నాము, భవిష్యత్తులో కూడా ముందు వరుసలో ఉండాలని మీ అందరినీ పేరు పేరున వేడుకుంటా ఉన్నాం. ఎందుకంటే మరి దాదాపుగా 300 కోట్ల పై చిలుకున్నటువంటి మరి ఆ భవన యొక్క ఆ ప్రాంతం యొక్క వాల్యూని మనం రెట్టింపు చేయాలంటే తప్పకుండా దాన్ని ఒక ఐకానిక్ బిల్డింగ్ గా హైదరాబాద్ మహానగరంలో నిర్మించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి దాంట్లో భాగంగా మనం అందరం కూడా దాని నిర్మాణానికి చేయూతనివ్వాలని రాష్ట్ర సంఘం ఎప్పుడు పిలిపించినా కూడా వాటి విరాళాల సేకరణకు కానీ ఇంకా ఏమైనా అవసరమైతే తప్పకుండా మేము మా ఎల్బీ నగర్ కమిటీ తరఫున పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేస్తా ఉన్నాం. మరి ఈ రకంగా మేము ఎప్పుడూ కూడా రాష్ట్ర సంఘానికి విధేయులమై రాష్ట్ర సంఘంలో పెరకసం కుల యొక్క అభివృద్ధి కోసం పాటుపడతాం తెలియజేస్తూ మరి నన్ను మా కార్యవర్గాన్ని ఈ రోజు వచ్చి మీరు అందరూ కూడా దీవించినందుకు మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ.